రామ, ఆద్య ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని ఇక ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. దాంతో మళ్ళీ చీచీ అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. బ్రో, వాళ్ళు మళ్ళీ గొడవ మొదలు పెట్టేశారు బ్రో. నా మల్లెపూలు, నీ స్వీట్ 2 వేస్ట్ అయిపోయాయి బ్రో. ముద్దులు కూడా వేస్ట్ అయిపోయాయి బ్రో అని శ్రీను, శౌర్య తలలు పట్టుకుంటారు. తర్వాత అస్మిత ప్రవళిక దగ్గరికి వచ్చి, అసలు నువ్వు దేనికి పనికిరావు. ఏదో నేను జెన్నీ ఆంటీ వేషం వేసుకొని శౌర్యని, రామలక్ష్మిని విడగొడతాను, తర్వాత ఆ జానకి, రఘురాం కూడా విడిపోతారు అనుకుంటే నువ్వు వేసిన ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది కదా. ఆ రఘురాం జానకి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు. గుడికి వెళ్ళడమే కాకుండా అక్కడ రఘురాం ఇంటికి వచ్చి బొట్టు పెట్టాలి అని జానకి పార్వతితో చెప్తూ ఉంటే మొత్తం వినేశాడు. ఇక నేరుగా ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టడం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీ ప్లాన్లు దేనికి పనికిరావు, ఇక నేనేం చేస్తాను అని అస్మిత బాధపడుతూ ఉంటే, చూడు, నేను వేసిన ప్లాన్ అంత తేలిగ్గా నువ్వు తీసి పడేయకు. ఇది రివర్స్ అయింది. అయితే ఏంటి, నేను ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నా. నా ప్లాన్ వేరే ఉంది. ఇప్పుడు కనుక దానిని ప్రయోగించానే అనుకో, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారు. రఘురాం, జానకి శాశ్వతంగా విడిపోతారు అని ప్రబలిక ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఆ ప్లాన్ విన్న అస్మిత, సూపర్ ప్లాన్, అయితే అమలు చేసేయండి అని చెప్పడంతో, నువ్వేం బాధపడకు, అసలు వాళ్ళు పచ్చగా కలిసిపోవడానికి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. కాబట్టి ఈ ప్రవళిక నీడలో వాళ్ళు అస్సలు కలవరు, చూస్తూ ఉండు అని ప్రవళిక ధైర్యం చెప్తూ ఉంటుంది. అలాగే కానివ్వండి అని అస్మిత వెళ్తుంది. రఘురాం రాత్రిపూట జానకికి బొట్టు పెట్టడానికి ఇంటి గుమ్మం బయట గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే జానకి లోపలికి వెళ్తూ వెళ్తూ ఇంటి గుమ్మం బయట నిలబడి ఉన్న రఘురాంని చూసేసి చాలా సంతోషంగా పరుగులు పెడుతూ రఘురాం దగ్గరికి వస్తుంది. ఇక జానకి ఏమండి ఏమండి అంటూ రఘురాం దగ్గరికి రాగానే రఘురాం చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటాడు. అయ్యో ఏమండి పెట్టకండి అంటూ జానకి రఘురాం చేతుల్ని అడ్డుపట్టుకుంటుంది. ఇక జానకిని రఘురాం హగ్ చేసుకొని దగ్గరికి తీసుకుంటాడు, ఓదారుస్తూ ఉంటాడు. జానకి రఘురాం గుండెలపై పడుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. జానకి, నిన్ని రోజులు నేను నీ భర్తనైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి గర్వంగా చెప్పుకొని తిరుగుతూ ఉన్నాను కదా, కానీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను జానకి. నీ భర్తనైనందుకు కూడా నేను తలదించుకుంటున్నాను జానకి అని రఘురాం అంటూ ఉంటాడు. ఏ భర్త చేయని తప్పు నేను చేశాను జానకి. ఊరు జనాలందరూ చూస్తూ ఉండగా నేను నీ బొట్టు చెరిపేసి వెళ్ళిపోయాను. ఏ పాపం తెలియని నీకు నేను నీ బొట్టు చెరిపేసి ఏ భర్త చేయని పని చేసి వెళ్ళిపోయాను. ఆఖరికి నువ్వు చచ్చిపోయావంటూ కూడా మాట్లాడి వెళ్ళాను జానకి. నిన్ను అన్న ఒక్కొక్క మాట తలుచుకుంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ బాధపడుతున్నాను జానకి అని రఘురాం బాధపడుతూ చెప్తూ ఉంటాడు. నా బాధకి ప్రాయశ్చిత్తం లేకపోయినా ఏ వీధిలో ఏ ఇంటి ముందైతే నేను నిన్ను అందరి ముందు తలదించుకునేలా బొట్టు చెరిపేసి వెళ్ళిపోయానో, ఇప్పుడు మళ్ళీ నీ నుదుటన కుంకుమ బొట్టు దిద్దడానికే వచ్చాను జానకి అని కుంకుమని బయటికి తీస్తాడు. అలా రఘురాం చేతిలోకి కుంకుమ తీసుకుంటూ ఉంటే, ఏమండి, నా బాధ నేను ఏ తప్పు చేయలేదని మీకు అర్థమైంది కదండి. కుంకుమ బొట్టు పెట్టి మీరు లోపలికి రండి అని జానకి చెప్తూ ఉంటుంది. నుదుటన బొట్టు లేకపోతే భర్తకి అరిష్టం అంటారు. అప్పుడు నేను చచ్చానని చెప్పి నీ నుదుటన బొట్టు చెరిపేసి వెళ్ళాను. ఇప్పుడు నేను నీ ముఖాన బొట్టు పెట్టకపోతే నేను చచ్చినట్లే కదా జానకి అని రఘురాం అంటూ ఉంటే, అలా మాట్లాడకండి అని జానకి అంటుంది. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి. నేను బ్రతికినంత కాలం మీ పాదాల దగ్గరే ఉండాలన్న ఆశతో మీరు ఇంట్లో అడుగు పెడితేనే బొట్టు పెట్టాలని మాట్లాడానే కానీ వేరే ఉద్దేశంతో కాదండి అని జానకి దండం పెడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రఘురాం జానకికి బొట్టు పెట్టగానే మళ్ళీ జానకి రఘురాంని హగ్ చేసుకుంటుంది. నా పాదాల దగ్గర కాదు జానకి, నా గుండెల్లోనే నేను నీకు చోటిస్తాను. నేను చచ్చే వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు జానకి అని రఘురాం చెప్తాడు. లోపలికి పదండి అని జానకి అంటే, జానకి వద్దు జానకి, మన ఇంటికి వెళ్దాం రా జానకి అని రఘురాం అంటే, ఇది మన ఇల్లే కదండి, రండి అని జానకి అంటుంది. కాదు జానకి, ఇది మన ఇల్లు కాదు, మన ఇంటికి వెళ్దాం రా జానకి అని రఘురాం అంటూ ఉంటాడు. చూడండి, మీ భార్యగా అడవులకి రమ్మన్నా కూడా నేను మీతో పాటే వస్తాను. కానీ నేను మీ భార్యగా అంతకంటే ముందుగా నా చెల్లెలికి ఆద్య బాధ్యత చూసుకుంటానని నా చెల్లెలికి చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చానండి. ఇప్పుడు ఆద్యని వదిలేసి వస్తే అది అధర్మమే అవుతుంది కదండి. మీ సహధర్మచారినిగా నేను అధర్మం చెయ్యకూడదు కదండి, అది తప్పు కదండి. నేను చెయ్యలేనండి, ఆద్య చేతిని వదిలేసి రాలేను.
కానీ ఆద్య కూడా ఏ తప్పు చేయలేదండి. ఆద్య ఈ ఇల్లు నాదని మాట్లాడిందంటే ఆద్య కావాలని అలా మాట్లాడలేదు. అది మన కోసమే మాట్లాడిందండి. మీరు ఆ రోజు ఆవేశంలో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినందుకు ఆద్య ఆవేశంలో అలా మాట్లాడిందే కానీ వేరే దురుద్దేశంతో కాదండి. అర్థం చేసుకోండి అని జానకి చెప్తూ ఉంటే, నువ్వు ఎన్నైనా చెప్పు జానకి, నేను తిరిగి ఈ ఇంట్లో అయితే అడుగు పెట్టలేను అని నాకు ఆ మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఎలా ఉండగలను జానకి నేను ఈ ఇంట్లో? కాబట్టి నేను ఈ ఇంట్లోకి రావటం అంటూ జరగదు. కానీ నువ్వు నా వెంట వస్తే మాత్రం ఆనందంగా తీసుకువెళ్తాను. రా జానకి అని రఘురామ్ అంటే, కానీ నేను ఆద్యకిచ్చిన మాట తప్పలేనండి. నా చెల్లెలికిచ్చిన మాటను కూడా నేను తప్పలేను. ఆద్యని వదిలేసి నేను రాలేనండి అని జానకి చెప్తూ ఉంటుంది. సరే జానకి, నేను నిన్ను బలవంతం చేయలేను. కాబట్టి నువ్వు వస్తానన్న రోజున తప్పకుండా ఎన్ని రోజులైనా సరే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు నువ్వు నా కోసం వస్తావు జానకి, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి రఘురామ్ బయలుదేరి వెళ్తాడు. అయితే ఇదంతా కూడా రామ వింటుంది. తర్వాత రఘురామ్ కోసం అందరూ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇంత రాత్రి పూట బయటేం చేస్తున్నారు? ఎందుకు ఇక్కడున్నారు? అని రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి ఏమైపోయావో అని అమ్మ కంగారు పడుతూ ఉంటే మేము కూడా ఇలా బయట ఎదురు చూస్తూ ఉన్నామని పద్మ చెప్తూ ఉంటుంది. పొలం దగ్గర ఉన్నావేమో అని కూడా చూసి వచ్చానన్నయ్య అని శివరాం అంటాడు. మరి బావగారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పార్వతి అంటే, జానకిని కలిసి వస్తున్నా అని రఘురామ్ చెప్తాడు. జానకితో మాట్లాడి వస్తున్నాను అని చెప్పడంతో నాకు తెలుసు అక్క దగ్గరికే వెళ్ళి వస్తుంటాడు బావగారు అని పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే మీరు వదినని క్షమించినట్లేనా అన్నయ్య? అంటే వదినతో మాట్లాడుతున్నారా అని పద్మ ప్రశ్నిస్తూ ఉంటే, నాకు ఆ ఇంట్లోకి వెళ్ళటం ఇష్టం లేకనే నేను జానకితో మాట్లాడి అటు నుంచి అటే లోపలికి వెళ్లకుండా తిరిగి వచ్చేస్తున్నాను అని రఘురామ్ అంటే, అంటే వదినని క్షమించేశావు కదా అన్నయ్య, మరి వదినని ఇక్కడికి తీసుకురాలేకపోయావా అని శివరాం అంటే, అవును బావగారు అని వెంకట్రావు కూడా అడుగుతూ ఉంటాడు. జానకి నుదుటన బొట్టు పెట్టి నేను జానకిని దగ్గరికి తీసుకోగలిగానే కానీ జానకిని ఇక్కడికి తీసుకురాలేకపోయాను అని రఘురామ్ అంటే, ఏంటి చెల్లెమ్మ రానని చెప్పిందా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ రమ్మని పిలిచావు కదా, తలపగురుతో అది అలా మాట్లాడి ఉంటుంది అని బామ్మ అంటే, కాదమ్మా నువ్వు జానకిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను తలపగురుతో మాట్లాడలేదు. తన చెల్లెలికి ఇచ్చిన మాటని తప్పలేనంటూ రానని చెప్పింది. అలాంటి భార్య ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతుందమ్మా? ఎవరికీ కూడా అలాంటి భార్య రాదమ్మా, రాదు. తనని తప్పకుండా ఈ ఇంటికి తీసుకువస్తా. హోలీ పండగ పూర్తయ్యే లోపల నేను తనని ఈ ఇంటికి తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను అని రఘురామ్ చెప్పడంతో శివరాం, వెంకట్రావు, పార్వతి చాలా సంతోషపడుతూ ఉంటే పద్మ కుళ్ళుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.